అందరికీ నమస్కారం. డాక్టర్ దిబాషి యాక్యుపంక్చర్ క్లినిక్‌కి స్వాగతం, సుస్వాగతం. యాక్యుపంక్చర్ మీద చాలామందికి అపోహలున్నాయి. యాక్యుపంక్చర్ కేవలం చైనీస్‌దని అనుకుంటాం. చైనా వాడి ప్రచారం బట్టి యాక్యుపంక్చర్ చైనియాలోనే ప్రారంభమైందనుకుంటున్నారు చాలామంది. కానీ వాస్తవానికి అది మన భారతదేశంలో మొదలైంది. 6th సెంచరీ బీసీలోని దివోదాసు అనే కాశీ మహారాజుకి దగ్గర ఆస్థానంలో ఉన్న సుశ్రుతుడు వాడినట్టుగా మనకి సుశ్రుత సంహిత అనే గ్రంథంలో మనకి కనిపిస్తుంది. అప్పుడు తను చేసిన విధానం విద్ధ కర్మ అనే పద్ధతిలో దోషాలు తీయడం కోసం చేస్తారు. ప్రతి మనిషికి ఎలా ఉంటుంది, ప్రాణశక్తి ఎలా ఉంటుంది, దాన్ని ప్రాణశక్తి అంటాం, జీవశక్తి అంటాం. మన దానిలో ప్రాణ అంటాం. చైనా వాడి క్యూ అంటాడు. సో పి అన్న, ప్రాణ అన్న, కే అన్న అంతా జీవశక్తే. ఈ జీవశక్తిని నడిచే విధాన సిస్టమ్స్ కొన్ని వేరువేరుగా ఉంటాయి. మన దాంట్లోని సుశ్రుతుడు చెప్పిన ప్రకారంగా 107 మర్మ పాయింట్లు ఉంటాయి. ఆ 108 మర్మ పాయింట్లు చేసే విధానాన్ని శుచి వేదాన్ అంటారు. శుచి అంటే సూది, వేదన అంటే మనకి కన్నం పెట్టడం, దాన్ని రంధ్రం పెట్టడం అంటాం. దీన్నే యాక్యుపంక్చర్ అనేది అంటారు. ఇది భారతదేశం నుంచి చైనాకి బౌద్ధ భిక్షుల ద్వారా బౌద్ధ మత ప్రచారంలో అప్పుడు జరిగిన అశోకుడి యొక్క కాలంలో ఎక్కువగా వెళ్ళినట్టుగా మనకి చరిత్ర చెప్తోంది.